Andarki Namaskaram. Welcome back to the course on Tourism and Travel Management. I, Dr. Sabina Rachel Herold from Mahatma Gandhi University, Nalgonda, will walk you through the next module. The module for today's topic is Motivations for Travel. Motivations for Travel anaga prayana preranalu. So today we will be talking about why tourists feel like traveling, what is the reason they travel, and what kind of travel intentions do they have. So to begin with, we will start with why people travel. అంటే ఎందుకు ట్రావెల్ చేస్తారు అనే టాపిక్ పైన మనము డ్వెల్ అవుతాం ఈరోజు. సో వెన్ యూ టాక్ అబౌట్ ట్రావెలింగ్, వీ స్టార్ట్ ఆఫ్ విత్ హ్యూమన్ ట్రావెల్ ఆస్పిరేషన్స్. అంటే ట్రావెల్ చేయాలి అనే కోరిక మనకి ఎక్కడి నుంచి వస్తుంది. సో హ్యూమన్ ట్రావెల్ ఆస్పిరేషన్స్ జనరలీ స్టెమ్ ఫ్రమ్ క్యూరియాసిటీ. అంటే ట్రావెల్ ఆస్పిరేషన్స్ స్టార్ట్ విత్ క్యూరియాసిటీ. అంటే ముందు ఏమున్నది, ఏమవుతుంది, అక్కడ వెళ్తే ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీతో మనం ఏం చేస్తామంటే ట్రావెల్కి అనేది మోటివేట్ అవుతాం. సో ట్రావెల్ ఆస్పిరేషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ సర్టన్ కేటగిరీస్. సో వాట్ ఆర్ దీస్ కేటగిరీస్ విత్ ద రీజన్ విత్ విచ్ వీ ట్రావెల్? సో ద ఫస్ట్ కేటగిరీ అంటే ఏంటి అనగా అడ్వెంచర్, న్యూ ఎక్స్పీరియన్సెస్, కల్చర్ and personal reasons. So these are the basic 4 reasons why people decide to travel. అంటే మనం ఏ రీజన్తో ట్రావెల్ చేస్తాము అనేది ఈ 4 రీజన్స్లో డివైడ్ అయ్యి ఉంటుంది ఆర్ కేటగరైజ్ అయ్యి ఉంటుంది. సో బేసిక్ రీజన్ ఇస్ అడ్వెంచర్. కొన్నిసార్లు మనం అడ్వెంచర్ సీక్ చేస్తాము. వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. ఇంతకు ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాము టూరిజం అంటే అదొక experience on it. So some of us want to experience something new. So then we would wish to travel. Then you have culture. Culture is an inherent part of humanity as such, and it is an inherent part of society. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, మన కల్చర్ కాకుండా వేరే వాళ్ళ కల్చర్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటాం. సో దట్ కుడ్ బి అ రీజన్ వై సంబడి ట్రావెల్స్ అక్రాస్ కాంటినెంట్స్ or sometimes across from the place that you know or your known city to some other city. That could be the reason. The last one is personal reasons. Personal reasons అనేది ఏంటంటే మనం వ్యక్తిగతంగా కొన్ని రీజన్స్ వల్ల we will seek to travel అనేది. సో బేసిక్గా మనం ఈరోజు క్లాస్లో what we will dwell on is why people travel. అంటే మనుషులు లేకుంటే టూరిస్ట్ అనేవాళ్ళు when they undertake traveling, what is the reason why do they want to travel? అంటే ట్రావెల్ చేయడానికి మోటివేషన్ అనేది ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుంటాం. సో బిఫోర్ వీ లెర్న్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ యాక్చువల్లీ మోటివేటింగ్ ద టూరిస్ట్, అంటే ఏ రీజన్స్ వల్ల వాళ్ళు ట్రావెల్ చేస్తారో వాళ్ళని ఏది మోటివేట్ చేస్తుంది అనేది మనం నేర్చుకునే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ వై స్టడీ మోటివేషన్ ఫర్ ట్రావెల్ అనేది టాపిక్ అనేది మనం ఎందుకు చదువుకోవాలి, వాట్ ఈస్ ద రీజన్. దేర్ హాస్ టు బి సమ్ రీజన్ బిహైండ్ మోటివేషన్. ఈ టాపిక్ అనేది మనం చదివేటప్పుడు ఎందుకు చదవాలి, దాని ఇంపార్టెన్స్ అనేది ఏంటి అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత వీ విల్ మూవ్ ఆన్ టు వాట్ ఈస్ కాల్డ్ as what are the different reasons why people will travel around. So moving on, like I said, traveling anedi is not a new concept. When you talk about tourism or when you talk about traveling, this is not particularly a new concept that you're discussing about. So when you talk about travel, the journey of travel started right from ancient times to modern times. అంటే ఏంటి, మనం ఎప్పుడో ancient times నుంచి modern వరకు people have been traveling. There are different reasons why they travel. So when you talk about what is the reason for ancient journey మోటివేషన్స్, అంటే పాతకాలంలో మనుషులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్ ఇట్ అనేది మనం ఒకవేళ చదువుకుంటే ఆర్ వీ డ్వెల్ ఆన్ దట్ టాపిక్ అండ్ వీ కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ ఆన్ దిస్ టాపిక్. పాతకాలంలో మనుషులు జనరల్గా ఎందుకు ట్రావెల్ చేశారంటే ఇట్ ఈస్ ఫర్ బేసిక్లీ 2 reasons. ఒకటి ఏంటి అంటే సర్వైవల్. హ్యూమానిటీ అనేది ఇవాల్వ్ అయ్యేటప్పుడు పాతకాలంలో మనుషులు అనే వాళ్ళు ఏముండే అంటే దే వర్ బేసిక్లీ నోమాడిక్ పీపుల్. నోమాడిక్ పీపుల్ అంటే ఏంటి, వాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి ట్రావెల్ చేసేవాళ్ళు. వాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రావెల్ చేయడానికి రీజన్ ఏముండిందంటే బేసిక్ రీజన్ ఇస్ సర్వైవల్ అంటే బతుకు తీరు కొరకు వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. So apart from survival, like I said, there is another reason. The second reason why they have traveled in the ancient times is for trade sake. Trade sake అంటే ఏంటి, వాళ్ళు ఏదన్నా ఒక వ్యాపారం చేస్తే ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేటప్పుడు ఇట్ ఇన్వాల్వ్డ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు సమ్ అదర్ ప్లేస్.
సో వెన్ యూ టాక్ అబౌట్ ఏన్షియంట్ జర్నీస్ అంటే పాతకాలంలో మనుషులు ట్రావెల్ చేసేటప్పుడు 2 reasonsకి ట్రావెల్ చేసేవాళ్ళు, ఈదర్ ఫర్ సర్వైవల్ సేక్ ఆర్ ఫర్ ట్రేడ్ సేక్. సో దీస్ ఆర్ ద 2 reasons why people travel. Over the period of time, what happens is travel has evolved and came to a situation or has come to a situation which is called as modern journeys or modern journey motivation. సో ఈ రోజు మనం ఎందుకు ట్రావెల్ చేస్తాం? ఈ ప్రస్తుత కాలంలో మనుషులు అనగా పర్యాటకులు అనేవాళ్ళు ఎందుకు ట్రావెల్ అనేది అండర్టేక్ చేసుకుంటారు? సో ద రీజన్ వై సంబడి అండర్టేక్స్ ట్రావెల్ ఇన్ ద ప్రెజెంట్ టైమ్ ఇస్ సింపుల్. We live in a ఎకానమీ దట్ ఈస్ గ్లోబలైజ్డ్ అంటే ఏంటి? మనం అందరితో కనెక్టెడ్ అయి ఉన్నాము, బిజీ లైఫ్స్ అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము. సో వెన్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ వాట్ ఈస్ కాల్డ్ అస్ గ్యామెట్ ఆఫ్ లైఫ్, అంటే మనం సర్కిల్స్లో తిరుగుతూ పని చేస్తూ రిలాక్స్ కాకుండా ఉండేటప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ ఏం చేస్తామంటే, when you are very busy with life, what you want to do is you want to relax and you want to take a break ante o break ane teesukovalani anukunnam. So what is the motivation for modern journeys is most of the time it is relaxation. You want a break from the routine. Relaxation kana konni leisure activities undertake chesukodaniki ante mellaga slowga nu edana activities chesukodaniki what we do is we generally travel in the modern times. So now if you look at what is called as the evolution of motivation, ante motivation ఎలా చేంజ్ అయిందంటే, ఇనీషియల్గా సర్వైవల్ ట్రేడ్కి ట్రావెల్ చేసాము. మోడర్న్ టైమ్స్లో ఏమైపోయిందంటే వీఆర్ ట్రావెలింగ్ ఫర్ ద రీజన్స్ ఆఫ్ రిలాక్సేషన్ ఆర్ లీజర్. సో దీస్ ఆర్ ద 2 basic what is called as journeys that you can see from ancient times to modern timesకి ఈ 2 journeys అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. సో బై నౌ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మోటివేషన్. మోటివేషన్ అంటే మనం ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటి అనేది మీకు ఒక స్మాల్ ఐడియా, ఒక చిన్న ఐడియా అనేది వచ్చే ఉండుంటుంది. సో లైక్ ఐ సెడ్, ఫస్ట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వీ విల్ డిస్కస్ అబౌట్ వై అండర్స్టాండ్ ట్రావెల్ మోటివేషన్స్. అంటే ట్రావెల్ మోటివేషన్స్ మనం ఎందుకు అర్థం చేసుకోవాలి, వాట్ ఈస్ ద రీజన్ సంబడి నీడ్స్ టు ట్రావెల్. సో హియర్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఐ హ్యావ్ లిస్టెడ్ అ సెట్ ఆఫ్ రీజన్స్ వై యూ నీడ్ టు అండర్స్టాండ్ ట్రావెల్ మోటివేషన్స్. అంటే ట్రావెల్ మోటివేషన్స్ అర్థం చేసుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెంట్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఐ జస్ట్ లిస్టెడ్ ఓవర్ హియర్. సో ఇఫ్ ఐఎమ్ రీడింగ్ అక్రాస్, అండర్స్టాండింగ్ the travel motivations helps predict travel patterns and preferences. That is the first reason. So the first reason is to understand the motivation so that you are able to predict travel patterns and preferences. The second reason why you need to understand travel motivations is so that stakeholders can design more attractive packages and services. And finally, you have what is called as enhancing experiences. మనం డిస్కస్ చేసుకునేలాగా ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే, టూరిజం ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఏం చేస్తాము అంటే, జనరల్గా ఇట్ ఈస్ ద టూరిస్ట్ హూ ఎక్స్పీరియన్స్ దిస్ పర్టిక్యులర్ ఫినామినన్. సో ఈ టూరిస్ట్ వాళ్ళు ఈ ఫినామినన్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మనం ఏం రియలైజ్ చేసుకోవాలి అంటే, ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనం టూరిస్ట్ వాళ్ళకు ఆఫర్ చేసేటప్పుడు దట్ హ్యాస్ టు బీ అ wonderful and it has to be a better experience, a experience that will remain in their memory, a experience that is a pleasant experience అనేది ఉండాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనము ప్లెజెంట్గా ఉండాలి, ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయాలి అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టూరిస్ట్. సో ఇఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టూరిస్ట్, మనం డీప్గా ఒకవేళ టూరిస్ట్ బిహేవియర్ని మనం ఒకవేళ చదివితే, టూరిస్ట్ గురించి మనం ఒకవేళ వాళ్ళ బిహేవియర్ గురించి, వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ గురించి మనం ఒకవేళ స్టడీ చేస్తే, వాట్ వీ అండర్స్టాండ్ ఇస్ టూరిస్ట్ are motivated by some reasons, and because of those reasons they start the tourism, what is called as travel. So వాళ్ళ మోటివేషన్స్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. సో వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ motivating the tourist? If you are understanding, then what happens is you are able to better understand what is it that they want. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనుషులు అనంగా యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఆల్ ఇండల్జ్ ఇన్ బయింగ్ సమ్ ప్రోడక్ట్. ఏదో ఒక ప్రోడక్ట్ అనేది మనం కొనుక్కుంటాం. సిమిలర్లీ టూరిజం కూడా ఒక ప్రోడక్ట్ అనమాట. సో వెన్ డూ యూ బై అ పర్టికులర్ ప్రోడక్ట్? మనం ఎప్పుడు ఏదైనా మనం కొనుక్కుంటాము, యూజువల్గా మన కాన్సెప్ట్లో, బిజినెస్ మేనేజ్మెంట్లో, మార్కెటింగ్ కాన్సెప్ట్లో మనం ఒక ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కొనుక్కుంటారు అంటే, కస్టమర్స్ అనే వాళ్ళు ప్రోడక్ట్ని ఎప్పుడు కొనుక్కుంటారు అంటే వాళ్ళకి అవసరం ఉంటే కొనుక్కుంటారు. దట్ మీన్స్ దేర్ షుడ్ బి ఎ నీడ్ ఎగ్జిస్టింగ్ సో దట్ ద కస్టమర్ buys the product. So similarly, tourist వాళ్ళు ఏం చేయాలి? They are supposed to travel.
So when will the tourist travel? Unless and until he feels that he is motivated enough to travel. అంటే తనకు ఒక నీడ్ అనేది ఎగ్జిస్ట్ కావాలి. ఆ నీడ్ ఎగ్జిస్ట్ అయితే తను ఏం చేస్తాడు? He will undertake the tourism phenomena. So here what happens is, when you talk about travel patterns and preferences, tourist travel patterns, tourist preferences, వాళ్ళు ఎటువంటి tourism what is called as kind of experiences they want to indulge in అనేది మనం ఒకవేళ నేర్చుకోవాలి అంటే it is important that we know what are they motivated. Okay, now the second part is టూరిజంలో ఏముంటారంటే కొంతమంది భాగ్యస్వాములు ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయితే, సపోజ్ యూ వెరీ బిజీ పర్సన్, మీరు ఏం చేస్తారు? జనరల్గా ఓ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి మీ టికెట్స్ వాళ్ళకు బుక్ చేయమని చెప్తారు. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారు? మీ టికెట్స్, మీ హోటల్ అకామిడేషన్, అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్, కొన్ని సర్వీసెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. Now the travel agency whom I'm talking about is one of the stakeholders. Stakeholders ante tourism sector lo interested, or in other words, to put it very specifically, we call stakeholders as those people who have vested interest in the tourism sector. Ante tourism sector lo involve ayye vallani bhagyaswamulani manam emantam ante stakeholders అని పిలువబడతారు వాళ్ళు. సో these stakeholders ఏం చేస్తారు? ఈ stakeholders కూడా కొన్ని డిజైన్ చేస్తారు, సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. సో ద సేమ్ కాన్సెప్ట్, హౌ ద టూరిస్ట్ ఈజ్ బయింగ్ ఇన్ టు ద టూరిజం ఎక్స్పీరియన్స్, సిమిలర్లీ ద స్టేక్ హోల్డర్ ఈజ్ ఆఫరింగ్ సర్టన్ సర్వీసెస్ విచ్ ద టూరిస్ట్ ఈస్ గోయింగ్ టు బై. అంటే వీళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ని టూరిజం సెక్టర్లో కస్టమర్ అయ్యే టూరిస్టులు వాళ్ళు ఆ సర్వీసెస్ని కొనుక్కుంటారు. సో వాళ్ళు ఆ సర్వీసెస్ని కొనుక్కోవాలి అంటే ఏముంటుంది? మనం ఆ సర్వీసెస్ని ఆ టూరిస్ట్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ ప్రకారంగా, వాళ్ళకు నచ్చిన దాని ప్రకారంగా మనం దాన్ని షేప్ చేయాల్సి వస్తుంది. అంటే వాట్ ఎవర్ ఈస్ ద సర్వీస్ దట్ వీఆర్ ఆఫరింగ్, దట్ సర్వీస్ హ్యాస్ టు బీ కస్టమైజ్డ్ అండ్ షేప్డ్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద టూరిస్ట్. సో దట్స్ ద సెకండ్ రీజన్ why you need to study motivations. వాళ్ళు ఎందుకు ట్రావెల్ చేద్దాం అని అనుకుంటున్నారు. Then the last one is enhancing experience. Like I said earlier, enhancing experience అంటే tourism is an experience. ఈ ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మనం బెటర్ ఎక్స్పీరియన్స్గా ప్రొవైడ్ చేయాలన్నా, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా ప్రొవైడ్ చేయాలన్నా, ఓ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్గా ప్రొవైడ్ చేయాలన్నా, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టూరిస్ట్. And understanding the tourist starts from knowing what is his motivation for travelers. So I hope you've understood why you need to understand travel motivations. Now we move on to the next topic, which is what are the different travel motivations. Ante em types of motivations une tourists ane vallu ఏ reasons valla motivate avtaru. So like I said, మనం ఫస్ట్ స్లైడ్లో మనం చూసుకునేటప్పుడు we've talked about this term called aspirations. Aspirations is another word that we use for what is called as motivation. Motivation అనే పదానికి, ప్రేరణ అనే పదానికి మనం ఇంకో వర్డ్ ఏది యూజ్ చేస్తామంటే aspirations. Now, as long as you are able to understand the aspirations, ప్రేరణలు అర్థం చేసుకుంటే, మోటివేషన్ని అర్థం చేసుకుంటే, what we eventually aim to do is shape the entire tourism experience in such a way that the customer is satisfied. ఇక్కడ కస్టమర్ అనే వాళ్ళు ఎవరు? It is the tourist. So, if this entire experience is a good experience, then the tourist is satisfied. If tourist satisfy కావాలి అంటే what I'm saying is you need to know what are the aspirations of the tourist. So we'll move on to what are the different types. Alright, so coming to what is called as travel motivations. Now there are two types of travel motivations that we are going to discuss in today's class. The first one is known as intrinsic travel motivation, and the second one is known as extrinsic travel motivation. So what is this intrinsic and what is this extrinsic motivations is what we are going to study further. So intrinsic travel motivation అనేది దీన్ని మనం ఏమంటామంటే పుష్ ఫ్యాక్టర్స్ అని కూడా అంటాం. ఓకే, సో intrinsic is known as push, extrinsic is known as pull factor. So like you're understanding, intrinsic అంటే internal, extrinsic అంటే external. So ఇంటర్నల్గా ఓ టూరిస్ట్కి దేర్ విల్ బీ సర్టన్ ఇంటర్నల్ డిజైర్స్, అంటే ఇంటర్నల్ మోటివేషన్స్ ఉంటాయి. మనిషి అనగా మనకు కొన్ని డిజైర్స్, కొన్ని నీడ్స్, కొన్ని వాంట్స్ ఉంటాయి. నౌ విత్ రెస్పెక్ట్ టు టూరిజం సెక్టర్, వెన్ యూ స్టడీ దీస్ మోటివేషన్స్ based on the
what is called as strength of the motivation. Ante manam ఏ లెవెల్ వరకు మోటివేట్ అవుతున్నామో there is a chance that we are going to travel and indulge in the tourism experience. సో ఈ మోటివేషన్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి మనం ఏం చేస్తాము, ట్రై చేస్తాం. అది ఎలా ట్రై చేస్తాము, డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మోటివేషన్. సో ఆల్ దీస్ పుష్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే the tourist లో నుంచి, అంటే విత్ ఇన్ ద టూరిస్ట్ దీస్ డిజైర్స్ ఆర్ క్రియేటెడ్. సో వెన్ ద టూరిస్ట్ యాక్ట్స్ అపాన్ దీస్ డిజైర్స్ దట్ ఆర్ విత్ ఇన్ హిమ్, దెన్ వాట్ హ్యాపన్స్ ఇస్ యూర్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ టు ఇండల్జ్ ఇన్ ద టూరిజం ఎక్స్పీరియన్స్ అని అంటాం. నా సిమిలర్లీ అండ్ ఆపోజిట్ టు వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఇంట్రిన్సిక్ పుష్ ఫ్యాక్టర్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఎక్స్ట్రిన్సిక్ పుల్ ఫ్యాక్టర్స్. సో మనము మోటివేట్ అవ్వడమే కాకుండా, దట్ ఈస్ ద టూరిస్ట్ బీయింగ్ మోటివేటెడ్ is not enough. Sometimes it is required that there are certain external factors also which will pull him. Okay, కొన్ని external factors కూడా ఏముండాలి అంటే should try to pull the tourist. So generally in the marketing concept we talk about two things. One is the push factor and the pull factor. ఓ ప్రోడక్ట్ అనేది మనం అమ్మాలి అని అంటే అతనికి నీడే కాకుండా, అవసరమే కాకుండా, there has to be something better in the product. So product అనేది వీళ్ళ అవసరాల ప్రకారంగా మనం తయారు చేస్తే the product is able to attract and pull the customer also. So similarly in the tourism sector also you have something which is called as a push factor and you have something which is called as a pull factor. So the pull factor are defined as all external attractions, అంటే బయట ఉండే అట్రాక్షన్స్. ఇది ఏం చేస్తాము, మనం ట్రావెల్ చేసేటప్పుడు రికగ్నిషన్ అనేది ఎప్పుడు సీక్ చేస్తామో those factors fall under this category. So we are going to study about intrinsic, which is the push factors, and we are going to study about extrinsic, which is the pull factors. So what are these intrinsic, what are these extrinsic? ఈ టర్మ్స్ అనేది మనం చదువుకునేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. బట్ when you study and when you understand them, you know that it is very simplified. So what are these motivations అనేది let's study a little more in depth. So like I said, the first reason, what is the first push factor? So the push factor example ఒకటి ఏముంటుంది అంటే వాట్ ఈస్ పుషింగ్ అస్ ఫ్రమ్ విత్ ఇన్, అంటే ఒక మనిషి విత్ ఇన్లో తను ఫీల్ అయ్యే ప్రెషర్ వల్లనో తను ఒక రొటీన్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకునేటప్పుడు వన్ what is called as way he is motivated is when he wants to escape from this stress, when he wants to escape from this relief, then what happens is we are forced to travel. So you want to take a break, you want to travel somewhere else to escape this routine or stress relief, that becomes one of the push factors. Now moving on to the next one, you have what is called as adventure or desire for new experience. So this is another push factor. Adventure, desire for new experience అంటే అందరూ స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉండరు, అందరూ రొటీన్ నుంచి ఎస్కేప్ కారు, అందరు అవ్వాలని ఉండదు, అందరూ రొటీన్ నుంచి ఎస్కేప్ కాలేరు కూడా కొన్నిసార్లు. సో అలాంటి సిట్యువేషన్ కాకుండా there are certain other situations which motivates you to travel. So what is this other situation that can motivate you to travel is sometimes some of us, మనలో కొంతమంది ఏముంటారంటే ఏదైనా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి అని. ఇప్పుడు ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, లెట్ మీ గివ్ ఇట్ యూ. మనం యూజువల్గా రోజు మన ఇంట్లో వండుకొని వీ హ్యావ్ ఫుడ్, lunch or dinner or we have it. Now sometimes in your locality, మీ లొకాలిటీలోనో మీ సిటీలోనో ఏదైనా ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది అనుకోండి. ఆ కొత్త రెస్టారెంట్లో మనం ఏముంటుంది, మనకు ఒక క్యూరియాసిటీ అని ఉండదు, ఆ రెస్టారెంట్లో ఏం వండుతున్నారు, మనం అక్కడికి వెళ్ళి తినొచ్చా, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిషెస్ దట్ దే ఆర్ డూయింగ్. వై డూ యూ వాంట్ టు గో అండ్ ట్రై సంథింగ్ న్యూ? యాజ్ హ్యూమన్ బీయింగ్స్ it is very innate అంటే మనలో అదొక క్వాలిటీ ఏంటి, we are all curious and we want to try something new. So when you are motivated by this desire to what is called as try something new, experience something new, then also you indulge in what is called as tourism. This is another push factor. Now examples for this is ఏంటి, కొంతమంది ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటారు, కొంతమంది మౌంటైనియరింగ్ వెళ్ళాలనుకుంటారు. So these are also kinds of tourism that you indulge in when you want to experience something new. Moving on, like I said, all human beings are innately curious. We want to learn something new. కొన్నిసార్లు ఎంత ఏమవుతుంది, కొంతమంది ఏదన్నా ఒక కొత్తది ఎక్స్పీరియన్స్ కావాలంటే స్పిరిచువల్ టూరిజంకి దే ఇండల్జ్ ఇన్. సమ్ టైమ్స్ సంబడి వాంట్స్ టు ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ అండ్ లెర్న్ సంథింగ్ న్యూ అబౌట్ అ న్యూ సిటీ, ఒక కొత్త కల్చర్ గురించి నేర్చుకోవాలనుకుంటారు. సో ఈవెన్ దెన్ that becomes a push factor. Then
this is one of the basic things that some of us indulge on, which is called a social or family connection. Now, most of the time what happens is మన ఇంట్లో ఏదో ఫంక్షన్స్ ఉంటారు, అందరు అదే సిటీలో ఉండాలని రూల్ ఏం లేదు. కొంతమంది వేరే సిటీలో ఉండొచ్చు, కొంతమంది వేరే కంట్రీలో ఉండొచ్చు. యా, సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ వాంట్ టు మీట్ అప్ విత్ యువర్ ఫ్యామిలీ, వెన్ యూ వాంట్ టు గో అండ్ మీట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్, వాట్ హ్యాపెన్స్ ఇస్ సమ్ టైమ్స్ ఒక పెళ్లి కావచ్చు, ఏదైనా ఒక ఫంక్షన్ కావచ్చు, మనం ఏం చేస్తాము, ఇన్ దోస్ సిచ్యువేషన్స్ ఆల్సో వీ ట్రావెల్ అక్రాస్, మేబీ across cities, across continents, depends on the context బట్టి మనం ట్రావెల్ చేస్తాము, within the city, outside the city, elsewhere. All that also becomes what is called as a push factor for us to travel. Coming to one of the last ones almost. So you have something which is called as boredom and monotony. This is almost similar to what is called as routine. Sometimes what happens is when you are indulging in the same routine day after day, time after time, what happens is you are stuck in something which is called as monotony. Monotony ante ade same nadvadam anedi monotony aitadi. So across time, when you're stuck in a monotonous job or you're stuck in monotonous tasks, అదే మళ్ళా రిపీట్ చేయడం అనేటప్పుడు మనిషి అనంగా మనకి ఏమవుతుందంటే there is an amount of boredom which creeps into us. అంటే ఒక బోరింగ్ అనేది, ఒక boredom అనేది creep అవుతుంది. So in such situations also many of us are motivated to travel. So out of boredom also there are certain people who travel. Then like I said, the last one is పర్సనల్ గ్రోత్, సెల్ఫ్ డిస్కవరీ. పర్సనల్ గ్రోత్ అంటే వ్యక్తిగత పరంగా ఉండే రీజన్స్ అనమాట. సో సమ్ టైమ్స్ వీ వాంట్ టు ట్రావెల్ ఫర్ యువర్ ఓన్ సేక్. నౌ దిస్ ఈస్ ద ట్రెండ్ దట్ ఈస్ దేర్ ఇన్ మోడర్న్ జర్నీస్. ఇప్పుడు మనం మోడర్న్ ట్రావెల్ అండ్ టూరిజం అనే పర్టికులర్ టాపిక్ని మనం ఇంకా ఫర్దర్గా మనం స్టడీ చేసేటప్పుడు వాట్ యు రియలైజ్ ఇస్ ట్రావెల్ హ్యాస్ బికమ్ ఈజీ. టుడే మనం ఏం చేస్తాము, ఎక్కువసేపు ఆలోచన చేసే అవసరం లేదు. ఒకప్పుడు మనం ట్రావెల్ చేయాలి అంటే యూ నీడ్ అ ట్రావెల్ ఏజెంట్, సంబడి హూ కెన్ బుక్ యువర్ టికెట్, యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ క్యూస్ అండ్ బుక్ యువర్ టికెట్. ఆ ప్లేస్ గురించి నీకు తెలీదు, అక్కడ వెళ్తే ఎలా ఉంటుందో, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ నాట్ అవైలబుల్ ఎర్లియర్. కానీ ఈ రోజు ఏంటి, వి లివ్ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్, అన్ ఏజ్ వేర్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ దెర్ ఇస్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. సో ఈ రోజు మనం ఏ ట్రావెల్ ఏజెంట్కి వెళ్ళని అవసరం లేదు, ఏ పర్టిక్యులర్ సిటీ గురించి మనకు తెలియదు అనే సిచ్యువేషన్ ఉండదు. సో యూఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్ at the click of your hand because of this phenomenon called internet. సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ పెరిగేటప్పుడు మనం ఏమనుకుంటాము, వెన్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ యూ ఇండల్జ్ ఇన్ ఇట్ మోర్. ఈజీగా అయ్యే కొద్దీ ఏమవుతుంది, మనకి ఇది ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అనే సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటాము, లెట్ us ట్రావెల్ అని అనుకుంటాము, లెట్స్ గో సీ సర్టన్ న్యూ ప్లేసెస్. సో ఆల్ దోస్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ అంటే దోస్ హూ ఆర్ ఏబుల్ టు ట్రావెల్, పుట్ ఇన్ ద మనీ టు ట్రావెల్, దే జనరలీ indulge in this push factor which is called as personal growth or self discovery. So traveling is one way where your experience changes. So అది ఎక్స్పీరియన్స్ అయ్యి మనం కొత్తగా నేర్చుకొని ఆ ఎక్స్పీరియన్స్ అనేది మన లైఫ్ని ఎన్రిచ్ చేయాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది బికాస్ ఆఫ్ పర్సనల్ గ్రోత్ దే ఇండల్జ్ ఇన్ ట్రావెలింగ్. Now, like I said, we were discussing about what is called as push factors up until then. Now, we move on to something which is called as pull factors. Now, like I said, pull factors are those factors which are existing in the external environment. అంటే మనం ఆపరేట్ అయ్యే సొసైటీలో ఉండే కొన్ని ఫ్యాక్టర్స్ కూడా మనల్ని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట ట్రావెల్ చేయడానికి. సో దే పుల్లింగ్ యూ టు ట్రావెల్. సో వాట్ ఈస్ దిస్ మోటివేషన్ దట్ ఈస్ పుల్లింగ్ యూ టు ట్రావెల్ అనేది డిస్కస్ చేస్తే యువర్ ఫస్ట్ వన్ విచ్ ఇస్ సీనిక్ బ్యూటీ అండ్ నేచర్. Now, as human beings, we all want to see something beautiful. We all want to see something very nice. For example, manam okavela తీసుకుంటే స్విట్జర్లాండ్ is a place that is known for its scenic beauty. So మనం అందరం సినిమాలు చూసేటప్పుడు మనకి ఏముంటుంది, ఆశ ఏం పుడుతుంది, అరే మనం కూడా ఇలాంటి ఒక ప్లేస్ వెళ్ళాలని. కొంతమంది ఊటీకి ట్రావెల్ చేస్తారు, కొంతమంది కొడైకెనాల్కి వెళ్తారు, కొంతమంది గోవాకి వెళ్తారు, కొంతమంది వర్కాలకి వెళ్తారు, కొంతమంది మన పక్క రాష్ట్రంలో అరకుకి వెళ్తారు, కొంతమంది వైజాగ్ బీచ్కి వెళ్తారు. సో ఇలా ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ us wish to travel to a place where there is scenic beauty. Scenic beauty అంటే ఏంటి, there is something beautiful and attractive that nature is presenting to you. So they could be what, బీచెస్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, వాటర్ ఫాల్స్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, సన్సెట్స్ కావచ్చు. సో there is so much that nature has to offer to us which falls in this particular category which is called as scenic beauty. So I've just put in a picture of a beautiful waterfall here that you can see, which is a waterfall
విచ్ అట్రాక్ట్స్ పీపుల్. ఈ చూడంగానే మనకి ఏమనిపిస్తుంది, అరే మనం వెళ్ళి చూడొచ్చా, ఈ ప్లేస్కి వెళ్ళాలి మనము అనేది అనిపిస్తుంది. So moving on to the next one, we have the next pull factor which is called as cultural attraction. So cultural attraction అనేది ఏంటి అంటే, we live in society. అండ్ సొసైటీలో మనం ఉండేటప్పుడు ఏమవుతుందంటే, వీఆర్ బౌండ్ బై బిహేవింగ్ ఇన్ అ సర్టన్ మేనర్, వీఆర్ బౌండ్ బై సర్టన్ ట్రెడిషన్స్. కల్చర్ అనేది మనం ఒకవేళ డిస్కస్ చేయాలి అంటే, కల్చర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి, మనం ఎలా ఆ డైలీ లైఫ్, మన రొటీన్ అనేది మనం ఎలా బతుకుతున్నామో, ఆల్ దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ వాట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కల్చరల్ ట్రెడిషన్. సో వాట్ వీ రియలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏంటి అంటే, జాగ్రఫిక్ స్కోప్ బట్టి, అంటే మనం ఇండియాలో కల్చర్ వేరేగా ఉంటుంది, అమెరికన్ కల్చర్ వేరేగా ఉంటుంది, ఇంకా వేరే కల్చర్లు ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దిస్ కల్చరల్ అట్రాక్షన్స్, pull factors are there. So in cultural attractions, what you come across, museums, monuments, festivals, ఇవన్నీ కల్చర్ కిందికి వస్తాయి. Then finally you have what is called as recreational activities. Recreational activities, ఎంటర్టైన్మెంట్ అనేది ఏముంటాయి అంటే, మనం థీమ్ పార్క్స్, స్కీయింగ్, సర్ఫింగ్, ఇవన్నీ యాక్టివిటీస్ అండర్టేక్ చేయడానికి కూడా కొన్నిసార్లు మనం ట్రావెల్ చేస్తాం. దెన్ యూ హ్యావ్ స్పెషల్ ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్ళాలనుకుంటాము, రిలీజియస్ ఫెస్టివల్కి వెళ్ళాలంటాము, కల్చరల్ ఈవెంట్కి వెళ్ళాలనుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ as festivals and special. Finally, you have climatic conditions. This almost falls in the nature category. Because of a beautiful climate, మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఆ ప్లేస్కి ట్రావెల్ చేయాలని అనుకుంటాం. సో దీస్ ఆర్ your pull factors. అండ్ ఈవెన్చువల్లీ యూ హ్యావ్ హాస్పిటాలిటీ అండ్ అమ్యూనిటీస్. హాస్పిటాలిటీ అండ్ అమ్యూనిటీస్లో కింద ఏమొస్తాయంటే, ఓ మంచి హోటల్లో పోయి ఉండాలో, కంఫర్టబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నదనుకోండి. ఈవెన్ దెన్ వీఆర్ మోటివేటెడ్ టు ట్రావెల్ సమ్టైమ్స్. Sometimes there are many instances when you want to go and experience the culture in terms of what is the shopping available, what is the cuisine available, different types of food మనకు అక్కడ అవైలబుల్ ఉండేది టేస్ట్ చేయాలో, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కూడా that becomes a full factor. Now if we have to look into the entire gamut of travel motivations, these are the motivations that you have. There is a physical reason, there's a cultural reason, there's a social reason, psychological reason, spiritual reason and economic motivation. అంటే ఏంటి, ఈ రీజన్స్ వల్ల మనము ట్రావెల్ అనేది మోటివేట్ అయ్యి చేస్తాం. ఫిజికల్ రీజన్స్ అంటే ఏంటి, రిలాక్సేషన్కి. కల్చరల్ అంటే ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం, టు ఎక్స్పీరియన్స్ ద డిఫరెంట్ కల్చర్. సోషల్ మోటివేషన్ అంటే ఏంటి, ఫ్యామిలీని కలవాలనుకునేటప్పుడు మనం వెళ్ళేది. దెన్ యూ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ అ సైకలాజికల్, పర్సనల్ గ్రోత్ కొరకు మనం మోటివేటెడ్. యూ హ్యావ్ స్పిరిచువల్ మోటివేషన్ విచ్ ఇస్ యూ వాంట్ టు గ్రో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. There's lot of pilgrimage that goes on. So that is one reason. And eventually you have economic motivation which we've discussed earlier, which is because of trade reason. అంటే మనం బిజినెస్ పరంగా ట్రావెల్ చేసే మోటివేషన్ కూడా ఉంటుంది. So these are the entire set of travel motivations that we've discussed and we've learned today. And these can be categorized as, like I said earlier, either push factors or pull factors. కొన్ని అనేది మనలో పుట్టి మోటివేట్ చేస్తాయి ట్రావెల్ చేయడానికి, కొన్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉండి మనల్ని పుల్ చేస్తాయి అనమాట ట్రావెల్ చేయడానికి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ మోటివేషన్స్ సో దట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఎంటైర్ టూరిజం సెక్టర్ ప్యాటర్న్స్ అండ్ ప్రిఫరెన్సెస్. సో దిస్ ఇస్ as far as the class regarding reasons for travel motivation is concerned. Thank you so much once again. We will stop here and continue our next class in the further dates.